హలో అందరికీ. సైకాలజీ రక్షక తంత్రాలు ప్రాక్టీస్ బిట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తుల కుంటనం వల్ల ఏర్పడిన వ్యాకులతను తగ్గించుకునేందుకు అనుసరించే పద్ధతుల్ని ప్రవేశపెట్టిన వారు. ఫస్ట్, కుంటనము అంటే వ్యక్తి తన జీవితంలో అనేక సంఘర్షణలకి లోనవుతుంటాడు. ఈ సంఘర్షణ వల్ల ఏర్పడేదే కుంటనం. కుంటనం అనేది వ్యాకులతకు వ్యాకులతకి దారితీస్తుంది. వ్యాకులత వల్ల మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. వ్యక్తుల వ్యాకులతను తగ్గించుకోవడానికి అనేక రకాలైన పద్ధతులను ఉపయోగిస్తారు. వీటినే రక్షక తంత్రాలు అని చెప్పింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. మనం చేసే పనులని సహేతుకంగా సమర్థించుకునే రక్షక తంత్రం. ఫస్ట్ ఆప్షన్ విస్థాపనం. విస్థాపనము అంటే వ్యక్తి తనకంటే తక్కువ స్థాయి వ్యక్తులపై కోపం చూపించడాన్ని విస్థాపనం అంటారు. ప్రక్షేపణము అంటే తమ ఓటమికి ఇతరుల కారణం. ఎక్కువగా తలరాత వల్ల, అదృష్టం బాగాలేక తప్పులు జరుగుతాయని సమర్థించుకోవడానికి ప్రక్షేపణం అంటారు. హేతువాద వితరణం అంటే నీతులు చెప్పడం అనమాట. తన వైఫల్యానికి బలమైన కారణం వెతికి పట్టుట, దాన్ని హేతువాద వితరణం అంటారు. సమర్థించుకోవడం అనమాట. దమనము అంటే మర్చిపోవడం, ఇష్టం లేని విషయాల్ని మర్చిపోవడం. ఇక్కడ సమర్థించుకోవడం అని అనగానే హేతువాద వితరణ. ఆప్షన్ 2 కరెక్ట్. థర్డ్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన కోపతాపాలను, కుంటనాలను ఇతరుల వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ ప్రయోగించడం, ఏమంటారు? విస్థాపనం అని అంటారు. విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తనలోని ప్రేరణను, సంఘర్షణను, ఉద్వేగాలను ఇతర వ్యక్తులకు ఆపాదించడం, ఇతరుల వ్యక్తుల మీదకి నెట్టేయడం అన్నమాట. తమ ఓటమికి ఇతర కారణాలు చెప్పడం, దాన్ని ఏమంటారు? ప్రక్షేపణం అంటారు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఒక వ్యక్తి అవినీతిపరుడైతే అతను ప్రపంచంలోని వారంతా అవినీతిపరులని పేర్కొనడం. నేనే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా అవినీతిపరులే అని చెప్పి పేర్కొనడం, దాన్ని ఏమంటారు? ప్రక్షేపణం. ఆప్షన్ 3 కరెక్ట్. పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం? శైరకల్పన. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. చదువులో రాణించలేని విద్యార్థి ఆటలలో ఉన్నత స్థానం క్రమించుకోవడం ఏ రక్షక తంత్రానికి ఉదాహరణ? ఆటలలో చదువులో రాణించలేదు కాబట్టి ఆమె ఆటలలో ఉన్నత స్థానానికి చేరుకుంది. అంటే 7th ఏది? పరిహారము. ఆప్షన్ 3 కరెక్ట్. పరిహారము అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగాన్ని ఎంచుకోవడం. మళ్ళొకసారి చూడండి. దమనము అంటే మర్చిపోవడం, ఇష్టం లేని దాన్ని మర్చిపోవడం. శైరకల్పన అంటే పగటి కలలు కనడం. పరిహారం, ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగాన్ని ఎంచుకోవడం. ప్రతిగమనం అంటే ఒత్తిడికి గురైన వ్యక్తులు, పెద్దవారు చిన్నపిల్లల్లాగా ఏడవడాన్ని ప్రతిగమనం అంటారు. ఒక వ్యక్తి తాను సాధించలేనిది ఇతరులు సాధించినప్పుడు సంతృప్తి చెందడం ఏ రక్షక తంత్రం? తాను సాధించలేనిది ఇతరులు సాధించడం. తదాత్మీకరణం అంటే ఒక వ్యక్తి తాను సాధించలేనిది తన కుమార్తె, కుమారుడు, స్నేహితులు సాధించినప్పుడు సంతృప్తి చెందడాన్ని తదాత్మీకరణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తండ్రి తాను IAS అధికారి కాలేకపోయినా తన కుమారుడు కానీ కుమార్తె కానీ దాన్ని సాధిస్తే తానే దాన్ని సాధించినట్లు సంతృప్తి చెందడం ఏ రక్షక తంత్రం? తదాత్మీకరణం. 9th ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువులో విషమయోజనం సరిదిద్దడానికి మార్గాలు. విద్యార్థులకు సరైన వ్యాయామం, విశ్రాంతి ఏర్పాటు, విద్యార్థుల్లో రక్షిత భావం విద్యార్థులకు విద్యా మార్గదర్శకం, ఔద్యోగిక మార్గదర్శకం ఏర్పరచాలి. పైవన్నీ కూడా కరెక్టే. ఉపగమ పరిహార సంఘర్షణకి ఉదాహరణ. ఉపగమ అంటే ఇష్టం ఉండడం, పరిహార అంటే ఇష్టం లేకపోవడం. కాలే పెనం నిప్పుల పొయ్యి. క్రికెట్ ఆడాలని ఉంది కానీ అవుట్ అవుతానని భయం.
అవ్వ కావాలి, బువ్వ కావాలి. దూర ప్రదేశంలో తక్కువ వేతనంతో ఉద్యోగం. క్రికెట్ ఆడాలని ఉంది, అంటే క్రికెట్ ఆడాలని ఇష్టం ఉంది, కానీ అవుట్ అవుతాననే భయం ఉంది. కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ ఉపగమ పరిహారానికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, భీతి గొల్పే సంఘటనలు ఎదురైనప్పుడు స్పృహ తప్పి పడిపోవడం అనేది ఏ రక్షక తంత్రం? వాస్తవాన్ని నిరాకరించడం, ఉపసంహరణ, ప్రాయశ్చిత్తం, ఉదాత్తీకరణం. వాస్తవాన్ని నిరాకరించడం. అత్తగారు పెట్టే బాధలను భరించలేని అమ్మాయి తన బాధల్ని తల్లికి వివరించి ఏడ్చుట. 13th ఆప్షన్ ప్రతిగమనం. ప్రతిగమనం చెప్పినా కదా, ఒత్తిడికి గురైన వ్యక్తులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలాగా ఏడవడాన్ని ప్రతిగమనం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అంగవైకల్యం గలవారు ఏ రక్షణ తంత్రంను ఎక్కువగా ఉపయోగించుటకు అవకాశం కలదు? హ్యాండిక్యాప్ వాళ్ళు. పరిహారం ఆప్షన్ 2, అంటే ఒక రంగం రాణించలేరు, వేరే రంగంని ఎంచుకోవడం అన్నమాట. 15th క్వశ్చన్, ఆటలలో ఓడిపోయిన వారు తమ స్నేహితులు గెలిచారని ఆనందించుట. తాము ఓడిపోయారు కానీ తన స్నేహితులు గెలిచారు, దాన్ని ఏమంటారు? తదాత్మీకరణం. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అవినీతిపరుడు లోకమంతా అవినీతిమయంగా భావించుట. లోకమంతా అవినీతికరంగా ఉంది అని చెప్పేసి అన్నాడు. ప్రక్షేపణం అంటే తన ఓటమికి ఇతరుల కారణం, వేరే వేరే కారణాలు చెప్పడం అనమాట. ఆయననే అవినీతిపరుడు, లోకమంతా అవినీతిపరంగానే ఉందని చెప్పేసి చెప్తుండు, దాన్ని ప్రక్షేపణ అంట. అప్పు తీర్చలేని వాడు తప్పించుకొని తిరుగుట. దీన్ని ఏ రక్షకతంత్రం? ఉపసంహరణ. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పిసినారి తన ఆస్తి మొత్తాన్ని దాన ధర్మాలు చేయాలని ఉంది అని చెప్పుట. ప్రతిచర్య నిర్మితి. ఆయన పెద్ద పిసినారి, ఇష్టం లేదు కానీ దాన ధర్మాలు చేయాలని ఉందని చెప్పడం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, ఉపాధ్యాయుడు అంటే ఇష్టం లేదు కానీ గౌరవం ఉందని చెప్పేసి చెప్పడం, అలా అన్నమాట. ప్రతిచర్య నిర్మితి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రవర్తన సమస్య కానిది? ప్రవర్తన సమస్య జ్ఞానిది అధిక ప్రజ్ఞ. ఆప్షన్ 4 కరెక్ట్. 20 క్వశ్చన్ చూడండి, వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు, సరైన లక్ష్యం లేనప్పుడు ఏర్పడేది సంఘర్షణ, కుంటనం, ఆటిజం, భయం. కుంటనం. ఆప్షన్ 2 కరెక్ట్. 20 ఆప్షన్ 2 కరెక్ట్. కుంటనం అంటే చెప్పిన సంఘర్షణలకి లోనవుతాడు వ్యక్తి, తన జీవితంలోని అనేక సంఘర్షణలకి లోనవుతాడు. ఈ సంఘర్షణ వల్లనే కుంటనం అనేది ఏర్పడుతుంది. టీవీలో ఇష్టమైన సినిమా, క్రికెట్ మ్యాచ్లలో ఏది చూడాలో లక్ష్యం లేనప్పుడు ఏర్పడేది. రెండు ఇష్టమే. ఉపగమ. 21ది ఫస్ట్ది ఉపగమ. ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కానీ తల్లిదండ్రులు బాధపడతారేమో అని సంఘర్షణ. ఇష్టపడిన అమ్మాయి అంటే ఉపగమ, బాధపడతారేమో అని ఉంటే పరిహార. ఉపగమ పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్, తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు బాధపడతారు. తల్లిదండ్రులు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తాను బాధపడతాడు. ఈ విధమైన సంఘర్షణ ద్విఉపగమ పరిహార. ఆప్షన్ 4 కరెక్ట్. పిల్లవాడు తనకిష్టమైన చాక్లెట్లు, ఐస్ క్రీమ్లలో ఏది కొనుక్కోవాలో నిర్ణయించుకోలేని పరిస్థితి. రెండు ఇష్టమే, నిర్ణయించుకోలేకపోతుంది. దాన్ని ఏమంటారు? 24 క్వశ్చన్ ఉపగమ. వర్షంలో తడవాలని ఉంటుంది, జలుబు చేస్తుందని భయంగా ఉంటుంది. తడవాలని ఉంది, ఇష్టం, భయం వేస్తుంది. ఉపగమ పరిహార. 25ది సెకండ్ కరెక్ట్ ఆన్సర్. తండ్రి చూసే న్యూస్ ఛానల్లో పిల్లలకు ఇష్టం లేదు, పిల్లలు చూసే కార్టూన్ ఛానల్ తండ్రికి ఇష్టం లేదు. ఈ ఛానల్ చూడాలో నిర్ణయించుకోలేని స్థితి. 26 క్వశ్చన్ ద్విఉపగమ పరిహార. ఆప్షన్ 4